వాడు వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా. చూడండి, మనకు ఆయన ఎలాగొచ్చాడంటే ప్రవక్తగా, గొప్ప ప్రవక్తగా, దేవునికి మనకు మధ్యవర్తిగా వచ్చి ఆయన ఏం చేశాడంటే మనకు దేవునికి తెగిపోయిన బంధమును ఏం చేశాడు? కలిపాడు. హల్లెలూయా. ఆయన ఎలా కలిపాడనంటే ఆయన విమోచకుడుగా, ఆయన బలి అయి సిలువలో ఆ రక్తము చిందించడం ద్వారా, అదే విధముగా ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా నీకును నాకును సమాధానమునిచ్చి దేవుడు దేవునితో సమాధానంగా కలిపాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడితిమి, అదే విధంగా యేసు క్రీస్తు ద్వారా ఈరోజు దేవునికి మనకేం కలిగి ఉన్నాము? సమాధానం కలిగి ఉన్నాము. సమాధానము చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది. ఏమనంటే, మునుపైతే మనం ఎలాగున్నాము? దూరస్తులుగా ఉన్నాం, ఇప్పుడైతే సమీపస్తులుగా ఉన్నాం. ఎక్కడుంటది ఆ మాట? తీయండి త్వరగా. చదువు. హల్లెలూయా. క్రీస్తు రక్తము వలన ఇప్పుడు ఏమైనా మనము సమీపస్తులమైనాము. మునుపైతే ఎలాగున్నాము? దూరస్తులుగా ఉన్నాము. ఎందుకు దూరం అయిపోయినాము? దేవునికి పాపం వల్ల దూరం అయిపోయినాము, ఈ లోకాశల వల్ల దూరం అయిపోయినాము, ఈ లోక తలంపుల వల్ల మనం ఏమైపోయినాము? దూరం అయిపోయినాము. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన మనం ఏమైనాము? సమీపస్తులమైనాము. అక్కడ ఎఫెసీయులకు రాసిన 14వ వచనం చదువుమా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. అంటే ఇక్కడ చూడండి, ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, అన్ని జనాంగం ఉన్నారు. అయితే యూదులు అనుకుంటూ ఉంటారు ఏమనంటే, ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటూ ఉంటారు, వాళ్ళు సున్నతి పొంది విన్నాము, ఇదే మాకు రక్షణ భాగ్యము అని అనుకునేవాళ్ళు. కానీ యేసు క్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు ఏమైందంటే, ధర్మశాస్త్రం, ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఏం చేశాడు? సిలువలో తన శరీరంతో కొట్టివేశాడు. అదే విధముగా అన్ని జనులకు, యూదులకు మధ్య ఉన్న ఆ గోడను ఏం చేశాడు? పడగొట్టేశాడు. ఎందుకనంటే ఇప్పుడు అందరూ ఒకే శరీరములో అవయవములుగా చేశాడు. హల్లెలూయా. అందరికీ సమాధానం ఇచ్చాడు. అందరికీ సమాధానమును ఎప్పుడైతే ఈయనిచ్చాడో, యేసు క్రీస్తు ద్వారా దేవునికి మనకు సమాధానం వచ్చింది. ఆయన రక్తం ఈ లోకములో చూడండి, మేకపిల్ల రక్తం ఉంది, గొర్రె రక్తం ఉంది, కోడి రక్తం ఉంది, అదేవిధంగా జంతువు రక్తం ఉంది. ఈ రక్తములు ఏ ద్వారా ఏం రాలేదు? మనకు సమాధానం రాలేదు. మన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఎవరు పగలగొట్టలేదు. అయితే ఈ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆయన శరీరంతో ఏం చేశాడు? పడగొట్టాడు. హల్లెలూయా. మన ఉభయములు ఏం చేశాడంట? ఏకం చేశాడు. మన వాళ్ళందరినీ కూడా, ఇజ్రాయెల్ అని లేదు, యూదులని లేదు, గ్రీకు దేశులని లేదు, ఏ మతము లేదు, కులము లేదు, అందరూ కూడా దేవుని శరీరముల అవయవములుగా ఆయన చేసుకున్నాడు. హల్లెలూయా. అదే సమాధానం అని అంటే, ఈ అవయవములన్నీ చెదిరిపోయి ఉన్నాయి, ఆ అవయవములన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆయన సంఘములో, ఆయన శరీరములో ఏం చేసుకున్నాడు? కలుపుకున్నాడు. హల్లెలూయా. చూడండి, చూడమ్మా 15వ వచనం చదువు. అక్కడే కొట్టివేసి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన దేశమును సంహరించి వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనుక హల్లెలూయా. ఆయన మనకి ఏమై ఉన్నాడు? సమాధాన కారకుడై ఉన్నాడు. మనల్ని ఏకం చేయుటకు
ఆయన శరీరమును బలిగా అర్పించాడు. హల్లెలూయా. మనమల్ని ఏకం చేయుటకు, మనమల్ని దేవునితో సమాధాన పరచుటకు, మన ఉభయములను ఏకం చేయుటకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. మన పాపములను, మన శాపములను ఆయన సిలువలో భరించాడు. ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించాడు. హల్లెలూయా. ఆయన సిలువు ద్వారా మనల్ని ఏం చేశాడు చూడండి, 17వ వచనం చదువు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. హల్లెలూయా.